అందరికీ నమస్కారం. నా పేరు రాజకళ. మాది పిప్రి గ్రామం. నేను అంగన్వాడీ టీచర్గా పిప్రిలో చేస్తాను. మాకు రామాదేవి మేడం, మా సూపర్వైజర్ మేడం రామాదేవి మేడం ద్వారా మాకు ధ్యానం పరిచయం అయింది. పురాన్పేటలో మాకు రణవీర్ సారు ధ్యానం పరిచయం కాకుండా ముందు చాలా భయంగా ఉండేది, ఆందోళనగా, ఏ దుఃఖం బాగుండేది, ఏది చేసినా శరీరం బలహీనత, ఏ పని సరిగ్గా చేయకపోయేదాన్ని. చాలా అంటే మళ్ళీ అస్తమా కూడా ఉండేది నాకు. ధ్యానంకి వచ్చిన తర్వాత దుఃఖం పోయింది, బాధ పోయింది, ఆవేదన పోయింది. ఇక నాకు ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు అన్నీ పోయినాయి. ధ్యానంలో మంచి మంచి అనుభవాలు వచ్చినాయి. కానీ కొన్ని టైంలో నేను ఎరక స్థితిలో లేకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ప్రతిదీ ఎరకతో గమనిస్తున్నాను. ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేస్తాను, ప్రొద్దున మళ్ళీ రాత్రికి. సంకల్ప ధ్యానాల ద్వారా చాలా బాగున్నాయి. నా సంకల్పం నా బిడ్డే గురించి చాలా బాధపడుతుంటే, నా బిడ్డది సంకల్పం ద్వారా నా బిడ్డకు మంచిగా అయింది. ఆమె ఆరోగ్యం మంచిగా అయింది. ఆమె సంతోషంగా ఉన్నది. ఇప్పుడు పాపకు అస్తమా ఉండే, మళ్ళీ ముక్కులో కొంచెం కొవ్వు పెరిగింది అన్నారు డాక్టరు. అయితే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉండగా అవన్నీ నీకు పోయినాయని ధ్యానంలో వచ్చింది. ఇప్పుడు మా పాపకు మంచిగా అయింది, హ్యాపీగా ఉంటుంది. ధ్యాన పండుగకు వస్తే చాలా సంతోషం అవుతుంది. అందరితోని కలిసి ధ్యానం చేయడం వల్ల కూడా చాలా సంతోషంగా, ఎనర్జెటిక్గా ఉంటుంది. శరీరం అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏ పని చేసినా అలసిపోకుండా పని చేసుకుంటాం. ఆహారం తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్లో నేను రోజు ప్రొద్దున 5 గంటలకు జూమ్ క్లాస్ వస్తుంది. జూమ్ క్లాస్లో ధ్యానం కూర్చుంటాం. మళ్ళీ అలాగే రాత్రికి కూడా 9 గంటలకు జూమ్ క్లాస్ వస్తుంది. డైలీ మేము రోజు అటెండ్ అవుతాం. అది అటెండ్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. నాకు చాలా కొన్ని సమస్యలు వచ్చినాయి. అవన్నీ సమస్యలను తట్టుకోవడానికి కారణం, అంత తట్టుకొని ఇంత నిలబడ్డా, ఇంత నాకు లోపల ఎంత బాధ ఉన్నా కానీ నేను బయటకు చెప్పుకోలేక ఆ బాధను తట్టుకున్నానంటే కారణం ఈ డైలీ మెడిటేషనే. అంత స్ట్రాంగ్గా చేసింది నన్ను, అంత బలంగా నన్ను చేసింది. ఎంత బాధ వచ్చినా ఏదొచ్చినా నన్ను తట్టుకునేలాగా నాకు స్ట్రాంగ్గా చేసింది నన్ను. అందుకోసం మన వీర్ మాస్టర్కి చాలా నాకు ధన్యవాదములు, నా హృదయపూర్వక ధన్యవాదములు, నా ఆత్మ ప్రణామాలు. సంకల్పానికి చాలా పవర్ ఉంటుంది. సంకల్పం పెట్టుకుంటే అది నెరవేరుతుంది. ఎవరైనా సరే సంకల్పం పెట్టుకుంటే ప్రతిది కూడా అది నెరవేరి తీరుతుంది. ఇప్పుడు మనం సంకల్పం పెట్టుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను మొదటగా పౌర్ణమి ధ్యానం 12 గంటలు చేసిన. ఆ రోజు ఒకటే సైడ్ మొత్తం చాలా మొత్తం గుంజింది, కాలంతా గుంజి నొప్పి అంతా పోయింది. మంచిగా అనిపించింది, విశ్వశక్తి వచ్చింది. మన మెదడు నుంచి ఈ చేతిలోకి వచ్చి ఇట్లా అది నొప్పి ఉన్న దగ్గర పొడిచింది. ఆ నొప్పి ఎప్పుడూ ఉండే, నాకు తరచూ వస్తుండే, అప్పుడప్పుడు తగ్గింది. అయితే కొత్తగా ధ్యానం చేసేవారికి హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి, వేళ్ళల్లో వేలు కలుపుకోవాలి, కళ్ళు మూసుకొని గురువులను గుర్తు చేసుకొని హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వస్తే మన ఫోన్లో మనము వేస్ట్ అవన్నీ డిలీట్ ఎలా చేస్తామో మన మైండ్లో కూడా వచ్చినవన్నిటిని డిలీట్ చేయాలి. ధ్యానంకు రాకుండా ముందు మాంసాహారం తినేవాళ్ళం, అన్నీ తినేదాన్ని. ధ్యానంకి వచ్చిన తర్వాత ఓన్లీ శాకాహారమే తింటున్నాం. కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తింటున్నాం. ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది, చాలా హెల్దీగా ఉన్నాను, మంచిగా హుషారు అనిపిస్తుంది.
100% సార్. నిజంగానే శాకాహారం తింటే 100% ఆరోగ్యం వస్తుంది ద్వారా చెప్తున్నా సార్. శాకాహారాన్ని నేను తీసుకుంటున్నా కాబట్టి ఆ అనుభవం ద్వారా నేను చెప్తున్నా. చాలా వ్యతిరేకత వచ్చింది ఇంట్లో బయట, చాలా వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ తింటలేవు వాళ్ళ అంటే ఏదో ఫీలింగ్ అయిపోయేది. అందుకోసమే వాళ్ళు ఏమన్నా కూడా నేను పట్టించుకోలేను. నా ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు, నా ద్వారా వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. నేనైతే మాత్రం నేను నాన్ వెజ్ తినను, ఎప్పటికీ నేను ముట్టను అది అని నిర్ణయించుకున్నా. పిల్లలకు వద్దంటే మేము తింటా అంటే నువ్వు ఎందుకమ్మా వద్దంటున్నావు, బలవంతంగా ఎట్లా మానిపిస్తావు, వాళ్ళిచ్చి వాళ్ళే మానాలని నేను చూస్తున్నా. కొన్నిసార్లు బాధ అనిపించినా నాకు చిన్నప్పటి నుండి ఏదైనా నా లోపల నేనే దానికి మదన పడతాను ఎప్పుడు అంతే. ఇక చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా నాలో నేనే ఎక్కువ అది లోపలనే ఉంచుకుంటాను. ధ్యానంకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా సార్. నాకు బాధ వచ్చినా నేను ఆపుకోలేను, సంతోషం వచ్చినా ఆపుకోలేను. నాకు చాలా సంతోషంగా ఉంటున్నా. సంతోషం ముందే వచ్చింది సార్, దాన్ని ఎరక స్థితిలో లేక చాలా కొద్దిగా బాధలు వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను ఎరక స్థితిలో ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. మళ్ళీ పిల్లలకి నేను అంగన్వాడీ పిల్లలకు నేను టీచ్ చేసేటప్పుడు భయంతో చెప్తుంటే, ఆ మేడం చెప్పమన్నది కదా అన్న భయం కొద్ది చెప్తుంటే, కానీ ఇప్పుడు ఎట్లా బాధ్యత కొద్ది పర్ఫెక్ట్గా వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వయసులో నేర్చుకోవాలని నేను వాళ్ళకు మంచిగా చెప్తున్నాను సార్. నేను డిగ్రీ చదువుకున్నాను. ఒక జీవే కదా, అది మనలాగా భూమి మీద బతకడానికి వచ్చింది. అది ఒక జీవి, జీవిని చంపడం వల్ల చాలా పాపం జరుగుతుంది. మనకు ఎన్నో అనర్థాలు జరుగుతాయి. దాన్ని తినడం వల్ల కూడా మనకు అనారోగ్యం వస్తుంది, కానీ ఆరోగ్యం అయితే రాదు. వేరే వాళ్ళు చెప్పడం అనేది లేదు, నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. పిరమిడ్ శక్తి తెలుసు, పిరమిడ్ని కూడా వాడుతున్నాను. పిరమిడ్ని వాటర్ పిరమిడ్ ఉన్నది, నీళ్ళపైన పెట్టుకుంటాము ఒకటి, మళ్ళీ బియ్యం మీద ఒకటి పెట్టుకుంటాము. మళ్ళీ మా ఇంట్లో 2 దగ్గర 2x2 పిరమిడ్ ఉన్నది, దాని కిందనే మేము పడుకుంటాం. మాకు ముందటికంటే ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు మా భర్త మేము ముందటికంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ముందు కొత్తగా వచ్చేవారు ముందు ఎవరికి వారు ఒక 5 నిమిషాల నుండి స్టార్ట్ చేయాలి, ధ్యానం చేయాలి. నాన్ వెజ్ తిన్నా సరే తినకున్నా సరే అది మీ ఇష్టమైనప్పుడు మీ ఇష్టపూర్వకంగానే బంద్ చేయాలి, కానీ ఎవరి బలవంతం మీద కూడా బంద్ చేయద్దు. క్లాసులకు వస్తే చాలా జ్ఞానం అనేది పెరుగుతుంది. క్లాసులకు రావడం వల్ల నేను ఇంతకుముందు ఎక్కువ అందరితో పాటు ఉండేదాన్ని కాదు. నాకు ఇక్కడ క్లాసులకు రావడం వల్ల వీళ్ళందరినీ కలిసి వీళ్ళతో మాట్లాడుకోవడం, వీళ్ళ అనుభవాలను వినడం ద్వారా నాకు చాలా సంతోషమైంది. ఆహా, ఇలా ఉంటుందా అని చాలా సంతోషం అనిపిస్తుంది. ఆహారంలో ఎనర్జీ ధ్యానం ద్వారానే వస్తుంది. అందరం కలిసి ధ్యానం చేస్తాం కదా, అందరం కలిసి సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. అందరం సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది ఆహారంలోకి పోయి అప్పుడు ఆ ఆహారం తీసుకున్న వాళ్ళకు చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా అన్నీ పోతాయి. ఇంత మంచి ధ్యానాన్ని అందరం మా ఇంట్లో మా ఆయన, మేము, మా పాప మేము ధ్యానం చేసుకుంటాం. మేము సంతోషంగా ఉన్నాం, మేమందరం ఆరోగ్యంగా ఉన్నాము. మళ్ళీ మా చుట్టాలకు బంధువులకు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాము ధ్యానం చేసుకోమని. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నేను చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అయితే ఒక ఆమె ప్రెగ్నెంట్ ఆమె కూడా చేసుకున్నది, ఆమె సంకల్పం పెట్టుకున్నది, ఆమె సంకల్పం కూడా నెరవేర్చుకున్నది. ఇలా ఇంకా చాలా మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. ఆమె వాళ్ళ భర్త దుబాయ్ పోవాలని సంకల్పం పెట్టుకున్నది, ఆమె సంకల్పం తీర్చుకున్నది. నాకు చాలా సంతోషమైంది. ధ్యానం చేసిన దానికంటే ధ్యానం చెప్పడం వల్ల చాలా సంతోషం వస్తుంది, రెట్టింపు, చాలా అంటే చాలా సంతోషం వస్తుంది. అందరూ కూడా ధ్యానం చేసుకోండి.
ధ్యానం చేసుకోండి, అందరికీ ధ్యానం చెప్పండి. ఇంత మంచి ధ్యానాన్ని పరిచయం చేసిన విశ్వానికి, విశ్వగురు మండలికి, ప్రకృతికి, పంచభూతాలకు మరియు బ్రహ్మ సార్కి, రణవీర్ మాస్టర్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. లోకా సమస్త సుఖినో భవంతు.